అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'మార్పు' రచించిన వారు పద్మ గారు. కథలోనికి వస్తే మానస అంటూ గట్టిగా అరిచాడు ఆమె భర్త రాకేష్. అరవకు రాకేష్, నువ్వు అరిచినంత మాత్రాన నేను నా నిర్ణయాలను మార్చుకోను అంది మానస. మార్చుకోకపోతే డైవర్స్ ఇచ్చే మానస అన్నాడు అదే కోపంతో. ఆ మాటతో నిర్ఘాంతపోయి డైవర్సా అని వెంటనే రోషంతో నీళ్లు నిండిన కళ్ళతో ఎందుకిస్తాను రాకేష్ డైవర్స్? మా తల్లిదండ్రులు అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసింది కలకాలం నీతో సంతోషంగా బతకాలి అని. వాళ్ళు రెక్కల కష్టం చేసుకుని నన్ను మా అన్నయ్యను చదివించారు, లక్షలు పెట్టి పెళ్లి చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను మా తల్లిదండ్రులతో సహా ఇక్కడే ఉంటాము అని అరిచింది మానస కూడా. అయితే నీ తల్లిదండ్రులకు వేరే ఇల్లు చూడు అన్నాడు రాకేష్ కోపంగా. మన ఇంట్లో మాత్రం ఉండటానికి లేదు, మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు పై నెలలో అన్నాడు రాకేష్. మీ అమ్మ వాళ్ళు వస్తే ఏమి, మా అమ్మ వాళ్ళు ఉండకూడదా? నీ తల్లిదండ్రులు ఎలా కనిపించారో నా తల్లిదండ్రులు అలాగే కనిపించారు అంది మానస. అదే ఈ వితండవాదనే వద్దు అనేది. మీ అన్నయ్య హాయిగా ఈ ఊర్లో ఉంటే కన్న తల్లిదండ్రులను ఆడపిల్ల మీద నెడతాడా సిగ్గు లేకుండా? వాడసలు మనిషేనా అన్నాడు రాకేష్. రాకేష్ అంటూ అరిచింది మానస మళ్ళీ. ఆ అరుపు విని కాస్త శాంతించాడు రాకేష్. మా అన్న సంగతి తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావా నువ్వు? వాడిది చిన్న ప్రైవేటు ఉద్యోగం, పైగా ఈ మధ్య యాక్సిడెంట్ అయ్యి కోలుకుంటున్నాడు. చాలని జీతం, 2 సంవత్సరాల్లో 2 కవల ఆడపిల్లలు, వాడి సంసారం వాడు, వాడి తిప్పలు. దానికి తోడు గోరు చుట్టు మీద రోకలిపోటులా ఇప్పుడు మా నాన్నకు హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్కే 5 లక్షలు ఖర్చయింది అంది మానస బాధగా. నువ్వు ఇచ్చావుగా సగం డబ్బులు అన్నాడు రాకేష్ అదే కోపంతో. అవునండి, వాడు 2 లక్షలు పెడితే నేను 3 లక్షలు పెట్టాను. తప్పేముంది రాకేష్? నేను వారి కడుపున పుట్టినదాన్నే కదా. నన్ను చదివించబట్టే కదా నేను స్కూల్లో టీచర్గా చేస్తూ ట్యూషన్స్ చెప్తూ ఆర్డీ దాచుకున్న డబ్బుతో మా నాన్నకు ఇచ్చాను. తప్పేముంది? అది అప్పుగా అంది మానస. వడ్డీ లేదుగా. వడ్డీ అడిగితే తండ్రి ఆరోగ్యం కోసం ఇచ్చేది కూడా వడ్డీకి తీసుకుంటావా అని రచ్చ చేశావుగా అన్నాడు రాకేష్. అవును, అసలు అప్పుగా కాదు, ఫ్రీగా ఇచ్చినా తప్పులేదు. నీ నస భరించలేక అప్పు అని మాత్రం చెప్పా నీ ముందు. తండ్రి చావు బతుకుల మధ్య ఉంటే ఇచ్చిన డబ్బుకు అప్పు, దానికి మళ్ళీ వడ్డీనా అనుకుంటూ నేనెందుకు తీసుకుంటాను మళ్ళీ ఆ డబ్బు అనుకుంది మనసులో మానస. మానస మౌనంగా ఉండటంతో, చూడు మానస, ఇప్పుడు మనది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఒక బెడ్రూమ్లో మనకు సరిపోతుంది, ఇంకో బెడ్రూమ్లో మా అమ్మ వాళ్ళు ఉంటారు. మరి మీ అమ్మ వాళ్ళు ఎక్కడుంటారు మానస? బాల్కనీలోనా అన్నాడు రాకేష్ వ్యంగ్యంగా. రాకేష్, అలా గేలి చేసినట్టు మాట్లాడకు, మనిషిగా ప్రవర్తించు అంది మానస కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉండగా. రాకేష్ అంత చెడ్డవాడు ఏమీ కాదు, కానీ మొదట నుంచి లెక్కలు ప్రతిదానికి రాకేష్కి. మనుషుల డబ్బా అంటే డబ్బు లేకపోతే క్షణం జరగదు, డబ్బే ముఖ్యమనే మనస్తత్వం కలిగిన వాడు. పైసా పైసా లెక్కే. మానస జీతం కూడా ప్రతిదీ లెక్కే. 100 రూపాయలు తగ్గినా అదేం చేశావు, ఎక్కడ ఖర్చు పెట్టావు అని అడుగుతాడు. మానస తండ్రి ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు పెన్షన్ 2-3 వేల కంటే ఎక్కువ రాదు. వచ్చిన డబ్బుతో మానస పెళ్లి చేశారు. కొడుకుకి పెళ్ళైన తర్వాత ఇప్పుడు సిటీలో ఉండే కొడుకు దగ్గరే వచ్చి ఉన్నారు. కొడుకు కోడలు కూడా ప్రైవేటు ఉద్యోగాలే. వారి సంపాదన వారికి సరిపోతుంది. తల్లిదండ్రులు భారం అయినప్పటికీ కన్నవారిని చూడటం బాధ్యతగా అనుకుంటాడు మానస అన్న విశ్వం. విశ్వంకి బండి మీద వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి 3 నెలలు బెడ్ మీద ఉండాల్సి వచ్చింది. పెద్దవారు అయిన అత్త మామ భర్తకు చేయలేరని జాబ్ కూడా మానేసింది విశ్వం భార్య. ఇప్పుడు విశ్వం నిదానంగా కోలుకుని ఉద్యోగంలో చేరే సమయానికి మళ్ళీ తండ్రికి ఇలా రావటం విశ్వానికి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా తట్టుకోవటం కష్టంగానే ఉంది. సతమతమైపోతున్నాడు విశ్వం. అన్న కష్టాన్ని చూసి మానస తల్లిదండ్రులను తీసుకువెళ్ళి అన్న అన్ని విధాలా బాగా కోలుకున్నదాకా తన దగ్గర ఉంచుకోవాలి, 1 సంవత్సరం 2 ఏళ్ల పాటైనా అని మానస ఆలోచన రాగానే భర్తకు చెప్పింది. కానీ రాకేష్కు తక్కువ లేవు బాధ్యతలు. చెల్లి పెళ్లికి తండ్రికి సహాయం చేశాడు. తల్లిదండ్రులు మందులు, చెకప్లు, పైగా ఇంటి ఈఎంఐ. ఆ మాట మానస చెప్పగానే చిరెత్తుకొచ్చింది రాకేష్కి. పైగా తిండైతే ఎలాగూ పెట్టొచ్చు, మందులు అంటే వేలతో కూడుకున్నది అన్నది రాకేష్ భయం. పైగా రాకేష్కి డబ్బు ఖర్చు పెట్టడం అంటే చాలా బాధ. ఇంకా భార్య ఇలా చెప్తే ఊరుకుంటాడా?
అందుకే వారం నుండి ఈ వాదన వారిద్దరి మధ్య. చివరకు ఇద్దరూ వాదించుకుని ఆఫీసులకు వెళ్లారు ఇద్దరు. లంచ్ టైంలో అడిగింది అదే స్కూల్లో పనిచేస్తున్న ఇంకో టీచర్ అయిన అఖిల. ఏమైంది మానస, 4 రోజుల నుంచి చాలా డల్గా ఉన్నావు. నాన్నకు బాగానే ఉంది కదా అని అడిగింది. అఖిల మానస స్కూల్లో ఫ్రెండ్స్, ఇద్దరూ కష్టసుఖాలు చెప్పుకుంటారు అని నిట్టూర్చింది. తన బాధంతా చెప్పింది మానస అఖిలకు. ఏమీ లేదఖిల, నీకు తెలిసిందే కదా మా పుట్టింటి పరిస్థితి. అన్నకు ఈ మధ్య యాక్సిడెంట్ కావటం, అన్న కోలుకోగానే మళ్ళీ నాన్నకు హార్ట్అటాక్ రావడంతో అన్నయ్య పరిస్థితి చాలా దీనంగా ఉంది. మందులు, ఇంటి అద్దె, మొన్నటి వరకు తన మందులు, చిన్నపిల్లలు, పైగా దానికి తోడు వదిన జాబ్ మానేసింది. అందుకే నేను కొన్ని రోజులు అమ్మ వాళ్లను నా దగ్గర ఉంచుకుందామంటే రాకేష్ ఒప్పుకోవటం లేదు. అఖిల, మీ అన్న ఉన్నాడు కదా, నీకేం బాధ్యత అంటున్నాడు అంది బాధగా. అయినా ఆడపిల్లకు పెళ్ళైపోతే తల్లిదండ్రులకు కష్టం వస్తే చూడకూడదా అఖిల? మగపిల్లాడిదేనా బాధ్యత? వాళ్ళని చదివించినట్లే కదా మనల్ని చదివించారు. పైగా లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి కూడా చేశారు కదా. పెళ్ళైన ఆడపిల్లకు ఆస్తిలో భాగం ఇవ్వాలి అని చట్టాలు చెప్పినప్పుడు, అవసరం అయినప్పుడు కన్నవారి బాధ్యతను ఎందుకు తీసుకోకూడదు ఆడపిల్ల? చెప్పు, ఇదెక్కడి న్యాయం అఖిల అంది బాధగా. పైగా నేను జీవితాంతం మా అమ్మ వాళ్ళు నా దగ్గర ఉంటారు అని చెప్పటం లేదు. 1 సంవత్సరం కానీ 2 ఏళ్ళు కానీ, కొంచెం మా అన్నయ్య కోలుకునేంత వరకు మాత్రమే కదా అని చెప్పింది అఖిలకు. అంతా విన్న అఖిల ఇలా అంది. నువ్వు చెప్పేది కరెక్టే మానస, కానీ కొంతమంది మగవారు వారు ఒప్పుకోరు. ఎందుకంటే తనకు అంతే బాధ్యతలు ఉండటం, పైగా ఇక్కడే ఉండటం అలవాటైతే మీ అన్న మళ్ళీ తీసుకువెళ్తాడో లేదో అనే భయం. లేనిపోనిది నెత్తిన వేసుకోవటం ఎందుకు అని అనుకుని ఉంటారు. పైగా మీ వారు అమిత పొదుపు మనిషి. ఇంత ఖర్చుని భరించటానికి ఆయన సిద్ధంగా ఉండరు అంది అఖిల కూడా. ఈలోగా బెల్ కొట్టడంతో ఎలా దీనికి పరిష్కారం అని ఆలోచిస్తూ క్లాస్కు వెళ్ళింది మానస. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే డిస్కషన్. రాకేష్, పోనీ మా అమ్మ వాళ్లకు నెలకు ఒక 5,000 ఇవ్వనా, ఇక్కడకు తీసుకురాకుండా అని అడిగింది. దానితో రాకేష్, వాట్, మంత్లీ 5,000 ఇస్తావా? అలా ఎన్నాళ్ళు ఇస్తావు? ఎన్ని నెలలు అని ఇస్తావు చెప్పు? మీ అన్న కోలుకునే వరకు అంటావేమో. ప్రతి నెల నువ్వు ఇవ్వటం అలవాటు అయ్యి సడన్గా నువ్వు ఆపేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. అయినా నా పరిస్థితి ఏంటి? నా లెక్కలు నాకుంటాయి కదా అన్నాడు రాకేష్. నెలకు 5,000 అంటే మాటలా ఏంటి అన్నాడు. చూడు రాకేష్, నేను చెప్పింది కాస్త నిదానంగా విను. అర్థం చేసుకో ముందు. నేను జీవితాంతం అమ్మ వాళ్లను నా దగ్గర ఉంచుకుంటాను అని చెప్పటం లేదు. ఒక 2 ఏళ్ళు పడుతుంది అన్నయ్య కోలుకోవటానికి. తన కోసం నాన్న హాస్పిటల్ ఖర్చు కోసం బయట అప్పులు తెచ్చాడు. అవి తీర్చుకోవాలి, సంసారాన్ని నెట్టుకు రావాలి. అందుకని కనీసం 2 ఏళ్ళు పడుతుంది అన్నయ్యకు. మనకు ఇవ్వాలి 3 లక్షలు అన్నాడు రాకేష్. అందుకే మా అమ్మ వాళ్ళు నా దగ్గరకు వస్తే పిల్లలను టేక్ కేర్లో చేర్పించి మళ్ళీ వదిన ప్రశాంతంగా జాబ్లో కూడా చేరుతుంది, అప్పు త్వరగా తీరుతుంది అని చెప్తూ ఉండగానే అయితే అన్నాడు రాకేష్. అదే రాకేష్, నన్ను చెప్పనివ్వు. మనం ఇప్పుడు కొన్ని రోజులు 3 బెడ్రూమ్ ఇల్లు తీసుకుందాం. ఏంటి 3 బెడ్రూమ్ ఇల్లా? ఈ సిటీలో 25-30 వేలు లేనిదే రాదు. ఇంటికి 25,000 ఈఎంఐ కడుతూ మళ్ళీ రెంట్ 30,000. నాకు ఇంకా మిగిలేది సున్నానే అన్నాడు సీరియస్గా. అదే రాకేష్, నేను చెప్పేది పూర్తిగా విను. ఊర్లో ఇల్లు అద్దెకు ఇస్తే కొంచెం వస్తుంది కదా, ఈ ఇల్లు కూడా అద్దెకు ఇస్తే మనకు భారం అవదు అంది మానస. ప్రతి నెల ఈఎంఐ కట్టలేకనే నేను అమ్మవాళ్లను పూర్తిగా, మీరు ఇక్కడకు వచ్చేస్తే ఆ ఇల్లు అద్దెకు ఇచ్చుకోవచ్చు. పైగా నేను మీకు ప్రతి నెల పంపే డబ్బు కూడా కొంచెం మిగుల్చుకోవచ్చు అని వాళ్లకు ఏమాత్రం ఈ సిటీకి రావటం ఇష్టం లేకపోయినా నా కోసం వస్తున్నారు అన్నాడు రాకేష్. అందుకే రాకేష్, ఎలాగూ అత్తయ్య వాళ్ళు వస్తున్నారు కాబట్టి పెద్ద ఇల్లే తీసుకుందాం. కొన్ని రోజులు మాత్రమే. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వద్దామంది మానస. పైగా నాకు సంగీతం కూడా వచ్చు కదా, వారానికి 2 క్లాసుల లెక్కన క్లాసులు చెప్తే బాగానే వస్తుంది మనీ అంది. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? మీ అమ్మ వాళ్ళని తీసుకురావాలని ఇప్పుడు చెప్తున్నావా అన్నాడు రాకేష్. ఇన్ని రోజులు నాకు ఆలోచన రాలేదు రాకేష్. ఇప్పుడు ఇంకా అవసరం మనిషిని ఆలోచనను పరివిధాలుగా ఆలోచింపచేస్తుంది, కష్ట నష్టాలను బేరీజు వేస్తుంది కదా రాకేష్ అంది మానస. ఒప్పుకో రాకేష్, మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆయన అమెరికా వెళ్తున్నాడంట. ఇల్లు నీట్గా పెట్టుకునేవారు ఎవరైనా తెలిసిన వారు ఉంటే చెప్పండి.
ఇల్లు అద్దెకు ఇస్తాం అంటున్నారట. గేటెడ్ కమ్యూనిటీ అయితే ఎక్కువ ఫ్లాట్స్ ఉంటాయి, పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. నా సంగీతం క్లాసెస్ కూడా రెగ్యులర్ మ్యాథ్స్ ట్యూషన్కి గాను పిల్లలు ఎక్కువ మంది చేరుతారు ఏమో. మనీ కూడా బాగానే వస్తుంది. నువ్వు ఆలోచించు రాకేష్ ప్లీజ్ అని ప్రాధేయపడింది మానస. సరే ఆలోచించి 2 రోజుల్లో చెప్తాను అన్నాడు రాకేష్. 2 రోజులు బాగా ఆలోచించి గేటెడ్కి మారితే నిజంగానే మానస చెప్పినట్లు ట్యూషన్ పిల్లలు పెరగొచ్చు. సంగీతం కూడా చెప్తాను అంది కదా. నెలకు 8 క్లాసులు వేసుకున్నా, క్లాస్కి 200 అనుకున్నా ప్రతి స్టూడెంట్కి 800 వస్తుంది. 10 మంది చేరినా చాలు. అలాగే మ్యాథ్స్ ట్యూషన్ కూడా. ఇదేదో ఆదాయం లాగానే ఉంది అనుకున్నాడు రాకేష్. పక్క రోజే భార్యకు చెప్పాడు గేటెడ్కు మారదాము అని. వెళ్ళి సాయంత్రం ఫ్లాట్ చూసి వద్దామని. ఇంత త్వరగా రాకేష్ ఒప్పుకుంటాడు అని అనుకోలేదు మానస. నిజంగానా రాకేష్, నువ్వు ఒప్పుకున్నావా? మరి అమ్మవాళ్ళు అని ఆగిపోయింది. తీసుకురా అంటూ. చూడు మానస, నాకు లెక్క అంటే లెక్కే. 2 ఏళ్ళు అన్నావు కాబట్టి 2 ఏళ్ళు చూస్తాను అంతే. ఆ తర్వాత ఒక్కరోజు కూడా వాళ్ళు ఇక్కడ ఉండటానికి లేదు. ఇంకోటి, మళ్ళీ మధ్యలో వారికి ఏదైనా వస్తే నాకు సంబంధం లేదు. నాకే కాదు నీకు కూడా. మీ అన్న ఏం చేసుకుంటాడో నాకు అనవసరం అన్నాడు. ఇలా అయితేనే వారు ఇక్కడకు వస్తారు అన్నాడు. ముందు ఒప్పుకున్నాడు చాలు అని. సరే రాకేష్, అలాగే. వాళ్ళు 2 ఏళ్ళు మాత్రమే ఉంటారు, నువ్వు చెప్పినట్లే అని అంది మానస. ఏమైనా వస్తే హాస్పిటల్ ఖర్చులు కూడా అన్నయ్యే భరిస్తారు అంది మనసులో. అందుకే రాకేష్, నా జాగ్రత్తలో నేనున్నాను. నేను స్కూల్లో కూడా సంగీతం క్లాసులు చెప్తున్నా. వారు ఇచ్చే డబ్బుని జాగ్రత్త చేసుకున్నాను. భగవంతుడు నిన్ను మోసం చేస్తున్నా అని అనుకున్నా తప్పులేదు. కన్న తల్లిదండ్రులను చూసుకోవటానికి ఆ మాత్రం అబద్ధం చెప్తే తప్పులేదులే అనుకుంది మానస. ఈ డబ్బు దాచి మిగిలితే మేనకోడళ్లకు కూడా ఇవ్వాలి అనుకుంది అన్న పరిస్థితి తలుచుకుని. రాకేష్ కూడా, పిచ్చి మానస, నేను అంత త్వరగా ఎందుకు ఒప్పుకున్నాననుకున్నావు? బావా, ఆ 3 లక్షలు నేను నీకు ఇవ్వలేను. అమ్మ హయాం అయిన తరువాత ఆమె 10 తులాల బంగారం మానసకే బావా. నాకు ఆడపిల్లలు ఉన్నా కానీ అని చెప్పాడు మీ అన్న. అందుకే నా లెక్కలు నాకు ఉన్నాయి మానస అనుకున్నాడు. ఇంకా మార్పు రాదు ఈ లోకంలో కొంతమందికి, అంతే. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.